దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే ఒక మంచి ఆత్మీయ ఆహారంతో, ఆత్మ సంబంధమైన దీవెనలతో, మంచి వాక్కులు ఇస్తూ మన జీవితాన్ని కొత్తగా దేవుడే చిగురింపజేస్తూ దైవికంగా నడిపించాలని దేవుడే ఆశపడుతూ ఉండగా, ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈరోజు దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల కన్నులందరి ఎదుట నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాననే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఇక నిన్ను గొప్ప చేయడానికి దేవుడే ఒక కార్యాన్ని నీ పట్ల తీసుకుంటున్నాడు, ఒక శ్రద్ధ నీ పట్ల వహిస్తూ ఉన్నాడు. నేను భక్తులకు ఏ రీతిగా తోడై ఉన్నానో నీకును తోడై ఉంటా, నిన్ను నడిపిస్తా. ఎందుకంటే మోషే ఎర్ర సముద్రం ముందు భయంకరమైన శ్రమంలో ఇశ్రాయేలీయులందరినీ నడిపించడానికి దేవుడు ఎలా తోడై ఉన్నాడో, శత్రువులను ఓడించడానికి ఎలా దేవుడు తోడై ఉన్నాడో, ఈరోజు నీ ముందు ఎర్ర సముద్రం అంటే శ్రమలు ఉన్నాయా? ఫరో సైన్యం నిన్ను తరుగుతూ ఉన్నదా? మనుషులందరూ నిన్ను ద్వేషిస్తూ, దూషిస్తూ, నిందిస్తూ, తప్పుపడుతూ ఉన్నారా? అలాంటి టైంలో దేవుడు నీకు తోడైంది, నీకు విజయాన్ని ఇస్తూ శత్రువుల యొక్క సేనలన్నింటినీ కూడా ఓడిపోయే విధంగా దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు, ప్రజలందరి ఎదుట గొప్ప చేశాడు, గొప్పగా నిలబెట్టాడు, ఉన్నతంగా లేవనెత్తాడు. కనుక బైబిల్ గ్రంథంలో యెషయా కుమారులు ఉంటూ ఉన్నారు. ఆ కుమారులందరిలో కూడా దావీదు చిన్నోడు. మరి అందరూ దూషించిన, నిందించిన, తప్పుపట్టిన, మరి తృణీకరించిన దేవుని యొక్క చూపు, దేవుని యొక్క దయ అందరూ చూస్తూ ఉండగానే తనను అభిషేకించడం, రాజుగా చేయడం, ఉన్నతంగా లేవనెత్తడం, ఒక మంచి స్థానాన్ని ఇచ్చి హెచ్చించి తన రాజ్యాన్ని స్థిరపరచడం మనందరం చూస్తూ ఉన్నాం. కనుక నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏ సోర్సు లేకపోయినా, ఎవరి ఆధారం నీకు లేకపోయినా దేవుడే నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని బట్టి గట్టిగా విశ్వసిద్దాం. నమ్మికతో మీ జీవిత విధానంలో మీరు ముందుకు కొనసాగండి. మీ దేవుడు మిమ్మల్ని ఇక హెచ్చించి గొప్ప చేయ మొదలు పెట్టబోతూ ఉండగా ఇక సంతోషించి ఆనందిద్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఏ రీతిగా ప్రభువా మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువ గారికి తోడై ఉంటానని వాగ్దానం చేశారో, అదే రీతిగా మా పితరులకు తోడై ఉన్న గొప్ప దేవ, మాకు కూడా తోడై ఉండి మమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టాయా. ప్రతి విషయంలో మీరే జోక్యం చేస్తూ, మీరే శ్రద్ధ వహిస్తూ, మీరే ప్రతి పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చి మాకు ఏది అవసరం, ఎప్పుడు అవసరం, ఎలా అవసరమో సమస్తం సమకూర్చి నీ నామ మహిమార్థంగా మమ్మల్ని నిలవబెట్టి అద్భుతంగా జీవింపజేస్తూ నీ ప్రణాళికలో ముందు కొనసాగించమని, ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు కలిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మందికి పంపిస్తూ దైవికంగా సిద్ధపడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.